హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో గైస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వాళ్ళు నేను మా అమ్మ మా నాన్న కలిసి నెల్లూరుకి అయితే వెళ్తున్నాను అనమాట. మేము నెల్లూరుకి వెళ్ళేసరికి టైం అయితే 2:30 అయింది. ఇంకా అందుకని హోటల్ వెంకటరమణ పద్మావతి అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే భోంచేస్తాం అనమాట. అక్కడ తినేసి ఇంకొక చిన్న వర్క్ ఉంది, మన మొబైల్కి స్క్రీన్ వేయించుకోవాలన్నమాట. అందుకోసం వెళ్ళాను. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాక అసలు మేము నెల్లూరుకి ఎందుకు వచ్చాము అంటే బారా షాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది అనమాట. చాలా ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు. అమెరికా నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. అంత ఫేమస్ ఈ రొట్టెల పండుగ ఇక్కడ. అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక జనాలు చూస్తే షాక్. ఈవినింగ్ కదా, పెద్ద ఎక్కువ ఉండరు అనుకున్నాను నేను. ఎంతమంది ఉన్నారు గైస్, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడ జనాభా మాత్రం ఫుల్ ఉన్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా స్వర్ణాల చెరువు అనమాట. ఇక్కడే రొట్టెలు వదిలే వాళ్ళు వదులుతారు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. ఈ రొట్టెలు ఎలా తీసుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన రొట్టె వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది వీళ్ళు తీసుకొని వీళ్ళకి కావాల్సిన రొట్టెని తిరిగి ఇచ్చేస్తారనమాట, నెత్తి నీళ్ళు చల్లుకొని. అలా ఇంకా అందరూ తీసుకుంటూ ఉన్నారు. ఈసారి మేము కూడా ఏదో ఒక రొట్టె తీసుకుందామని వచ్చామన్నమాట. ఆ రొట్టె కోసం తిరిగినంత తిరుగుడు నేను ఇంకెప్పుడు తిరగలేదు కదా, అంతసేపు వెయిట్ చేశాను. బట్ ఫైనల్లీ మాకు కావాల్సినవి అయితే దొరికాయి, తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట, బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, ప్రతిదీ దొరుకుతుంది. సో ఇంకా మనం ఎందుకు ఆగుతాం, హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే నేనైతే అసలు ఆగను గైస్. నాకు చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అంటే. అందుకని అక్కడ మంచిగా నేను మా నాన్న అడిగి ఏరు కోరి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత స్పెట్స్ కూడా తీసుకోవాలనిపించింది, తీసుకుంటున్నాను. మా అమ్మని తన డెసిషన్ అడుగుతున్నాను అనమాట. అమ్మ ఎలా ఉన్నాయంటే చూసి నవ్వుతున్నారు కానీ చెప్పట్లేదు గైస్ ఏవి తీసుకోవాలి అని కూడా అడిగాను. కానీ ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. మనం ఏం చేద్దాం, అందుకే ఫైనల్గా నాకు నచ్చినవి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంతకీ ఈ రొట్టెల పండుగ అసలు ఏం రొట్టెలు ఉంటాయి అంటే విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, ధన రొట్టె, సంతాన రొట్టె, వ్యాపార రొట్టె, సౌభాగ్య రొట్టె, ఇలా చాలా రకాల రొట్టెలు ఉంటాయి. విదేశీ రొట్టె కూడా ఉంటుంది గైస్. ఈ ఇయర్ మనం సింగిల్ పేర్ ఆఫ్ రొట్టె వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ డబల్ పేర్ అనమాట, అంటే 2 జతల రొట్టెలు వదులుతారనమాట. ఖచ్చితంగా మనం కోరుకున్న ప్రతిదీ నెరవేరుద్దని ఇక్కడ నమ్మకము. వెహికల్స్ వెళ్ళేదానికి గ్యాప్ కూడా లేదు గైస్. ఇక్కడే కాదు ట్రాఫిక్, నెల్లూరు మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ గైస్. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అనమాట. ఇంకా మా నాన్న అయితే మా అన్నయ్య కోసం కీ చైన్ తీసుకుని అక్కడ నేమ్ రాయిస్తున్నారనమాట. అందుకోసం వెయిటింగ్ మేము అక్కడ. అలాగే మొబైల్కి పౌచ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నా మొబైల్కి అక్కడ ఫిట్ అవ్వలేదనమాట, లూజ్గా ఉన్నింది. మేము రిటర్న్ వచ్చేసరికి దర్గాకి లైటింగ్ వేసేసారు ఎంట్రన్స్ దగ్గర. 6:30 అయింది, కానీ కొంచెం వెళ్తురు ఉండడం వల్ల సరిగ్గా కనపడట్లేదు. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మల్లెపూలు తీసుకుంది మా అమ్మ, సైలెంట్గా ఉండొచ్చు కదా. తర్వాత సెంటు జాజులు చూసి అవి కూడా కావాలని చెప్పి తీసుకున్నారు. అవి ఎక్కడ అల్లుతారో తెలుసా గైస్? ఇండియన్ మదర్స్ ఎక్కడైనా సరే బస్సుల్లోనూ ట్రైన్లోనే అల్లుతారు గైస్. మాకైతే బస్సు ఉంది కాబట్టి బస్సులో వెళ్ళే దారి మొత్తం మా అమ్మ ఫ్లవర్స్ అల్లుకుంటూ కూర్చున్నారు. గాలి అయితే బీభత్సంగా ఉండింది ఈవినింగ్ టైము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇది వాళ్ళ మన వీడియో.